సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. దీంతో జిల్లా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ పిలిచింది. కాసేపట్లో కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. అధిష్టానం కొండాపై చర్యలు తీసుకుంటుందా లేదా మందలించి వదిలేస్తుందా అన్నది వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో అందిస్తారు. రాకేష్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు మొత్తం వరంగల్ వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు నేడు గాంధీ భవన్కు కొండా మురళి రాబోతున్నారు. భారీ అనుచర గణంతో కొండా మురళి గాంధీ భవన్ రానుండడంతో అక్కడ గాంధీ భవన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే చైర్మన్ మల్లిరావు కూడా చేరుకోబోతున్నారు. అయితే కడియం శ్రీహరి, అలాగే రేవూరు ప్రకాష్ రెడ్డి, బసవరాజు సారయ్యతో పాటు మరికొంతమంది నేతలపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా మురళి. 10 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బహిరంగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను తిట్టడం పట్ల పార్టీ ఇన్ఛార్జు అలాగే క్రమశిక్షణ కమిటీ తప్పుపట్టింది. ఈ అంశంపైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరడంతో ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు సంబంధించి ఈ కొండా మురళి హాజరు కాబోతున్నారు. అయితే దాదాపుగా భారీ అనుచరగరం రావడంతో కూడా ఈ సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఎలాంటి వివరణ ఇస్తారు, దీనికి సంబంధించి ఏమన్నా స్వారీ చెప్తారా వ్యాఖ్యలు చేసేందుకు, లేదంటే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా, లేదంటే ఇంకెవరైనా వివరణ ఇస్తారనేది చూడాలి. ఓవరాల్గా ఈ యొక్క సమస్యకు సంబంధించి గ్రౌండ్లో ఉన్న విషయాలను తెలుసుకునేందుకు టీపీసీసీ నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు అలాగే ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇద్దరిని కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీలో అవకాశం ఇచ్చారు. వీరిద్దరు కూడా 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించిన రిపోర్టు ఇవ్వబోతారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు కొండా మురళి ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఒక మాజీ ఎమ్మెల్సీని డైరెక్ట్గా నోటీస్ ఇవ్వకుండా గాంధీ భవన్కి పిలిపించుకొని మాట్లాడడం అనేది మొదటిసారిగా చూడొచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు కాబట్టే నేరుగా గాంధీ భవన్కి పిలిపించి వివరణ ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తోంది. మామూలుగా అయితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు, దానికి 24 hours టైం ఇచ్చి లేఖ ద్వారా దానికి సంబంధించిన వివరణ అడుగుతారు. కానీ ఈరోజు డైరెక్ట్గా కొండా మురళికి కమిటీ ముందు హాజరు కావాలని కోరడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఈ తరహా విధానాన్ని క్రమశిక్షణ కమిటీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొని ఉంది. ఓవైపు భారీ అనుచరగణంతో కొండా మురళి గాంధీ భవన్ రానుండడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. దీని తర్వాత సంబంధించి ఎవరైతే సంబంధించి కొండా మురళి పైన విమర్శలు చేశారో రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ వీళ్ళ వివరణ కూడా క్రమశిక్షణ కమిటీ కోరే అవకాశం కల్పిస్తుంది. రైట్, థాంక్యూ రాకేష్.